రైట్. గత కొన్ని రోజులుగా మనం మాట్లాడుతూ ఉన్నాము. ఈ సోషల్ మీడియాలోని ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకుంటూ ఎటువంటి ప్రమోషన్స్ చేస్తున్నారు. అటువంటి ప్రమోషన్స్ బారిన పడి ఎంతమంది మోసపోయామో అని చెప్పి కూడా ఈరోజు బయటకొచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలోని గత 2, 3 రోజులుగా కూడా ఇదే ఇష్యూ గురించి మేము కూడా మాట్లాడడం జరిగింది. సో, ఎవరైతే మోసపోయారో వాళ్ళకి న్యాయం చేయండి అన్న టైంలోని కేవలం అంటే ఆ బాడీ షేమింగ్‌కి సంబంధించి కావచ్చు, లేకపోతే మీకు ఇంకేం పని లేదా అని చెప్పడం కావచ్చు, ఇలాగ పర్సనల్ అటాక్ చేస్తూ కమెంట్స్ పెట్టడం కూడా జరుగుతుంది. సో, దీని గురించి మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో, మనం ఏది కూడా తప్పుగా మాట్లాడలేదు. ఇప్పుడు ఒక 100 మంది నీ వీడియో నిన్ను చూస్తున్నారంటే నిన్ను నమ్మారు, నువ్వు చెప్పింది వింటున్నారు అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లోని. అలాంటప్పుడు నువ్వు ఏదేదైనా ప్రమోట్ చేసేటప్పుడు అది జనాలకి ఎంతవరకు ప్లస్ అవుతుంది? ఎంతవరకు మైనస్ అవుతుంది? ఒకవేళ మైనస్ అయితే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా లేదా అన్న దాని గురించి మనం మాట్లాడాము. దీనికి సంబంధించి చాలామంది బాధితులు కూడా బయటకు రావడం కూడా జరిగింది. సో, నిన్న మనల్ని తిట్టడం కావచ్చు, లేకపోతే కింద కమెంట్స్‌లో కూడా మీరు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకండి అని చెప్పడం కావచ్చు. దీన్ని మనం ఎలా చూడొచ్చంటారు? మనం 3 రోజులు మాట్లాడాం నిజమే. దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏ రకంగా? ఆవిడ మీద నెగెటివ్‌గా. ఆ నెగెటివ్ కమెంట్స్‌కి ఆవిడ ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు. మీకు గుర్తుంటే కనుకైతే గతంలో ఆవిడ మనం చూస్తే ఒక్క నెగెటివ్ కమెంట్ వచ్చినా ఇమ్మీడియట్‌గా ఒక వీడియో చేసి మీకు సిగ్గు లజ్జ లేదా, మీకు ఇది లేదా, అది లేదా అన్న వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు గమనించుకోండి. అయితే ఇప్పుడు బాధితుల పక్షాన మనం మాట్లాడాం అంతవరకే. ఇప్పుడు అమ్మ మాట ఆవిడెవరో మనకు తెలీదు. లేకపోతే ఆ పెరుగు పచ్చడి ఆవిడెవరో మనకు తెలీదు. ఇప్పుడు ఇవాళ రాధమ్మ వ్లాగ్స్ గురించి కూడా మాట్లాడండి అని మన్ని అడిగారు. మీరు రాధమ్మ వ్లాగ్స్ చూసే ఉంటారు. ఆవిడ అమలాపురంలో ఉంటారు. ఆవిడ ఫస్టు పూజలు ఇలాగే మొదలుపెట్టి ఆవిడ పూజలు చేస్తూ ఒకసారి ఒక నాన్ వెజ్ ఐటెం వండడం చూపించారు, చేపలో ఏదో. దాని మీద చాలా నెగిటివ్ ఇది వచ్చింది. మేడం మీరు అట్లా చూపించకండి, మీరంతా ఎప్పుడు చూసినా దేవుడు పూజలు అని మాట్లాడుతూ ఈ రకంగా చూపించద్దు, మీరు తింటే తినండి అంటే జనాలు అది భరించలేకపోయారు. అది వాళ్ళ ఇష్టం. ఆవిడ ఆ తర్వాత అక్కడి నుంచి ఆవిడ చీరలు అమ్మవారికి కట్టాను, చీరలు నేను కంచి నుంచి నేనే ప్రత్యేకంగా తీసుకొచ్చాను అంటే ఇప్పుడు మనకి గుళ్ళల్లో చీరలు వేలం వేస్తారు చూడండి, అట్లా ఆవిడ వేలం వేయడం మొదలుపెట్టింది. అంటే చాలా కాస్ట్లీ శారీస్ అని చెప్పి. సో దాని మీద కూడా నెగిటివ్ ఇది వచ్చింది. ఇప్పుడు ఆవిడ గురించి కూడా చేయండి అని అడిగారు. సో అది అక్కడ బాధితులు ఉంటే తప్పకుండా మనం మాట్లాడతాం. ఏది కూడా మీరు కమర్షియల్ చేయకండి. ఇప్పుడు దేవుడు పేరు చెప్పి మీరు మొదలుపెట్టి పూజ అనేది వ్యక్తిగతం. మనం మొన్న కూడా చెప్పాం. ఇప్పుడు ఒక కెమెరా పెట్టుకుని మీరు పూజ చేస్తున్నారంటే మీరు ఎంత కాన్షియస్గా ఉంటారు. అంటే మీకు దేవుడి మీద మీకు మీ మనసు లగ్నం అవుతుందా? అవ్వదుగా. కాన్సంట్రేషన్ అంతా మన వీడియో మీదే ఉంటుంది. ఇది సరిగా వస్తుందో లేదో, నా కొంగు సరిగా ఉందో లేదో, నేను సరిగా కూర్చున్నానో లేదో, నా పొజిషన్ ఎలా ఉందో దీని మీదే ఉంటుంది. ఈవెన్ నేనైనా మీరైనా. ఇప్పుడు పెళ్ళిళ్ళలో కూడా ఈ మధ్యకాలంలో అందుకే వీడియోస్ తీస్తూ ఉంటే తాళి మళ్ళీ కట్టిస్తారా, మీరు తలంబ్రాలు మళ్ళీ పోయేసరి నెగిటివ్ వస్తుంది దాని మీద. అంటే మీరు గతంలో ఫోటోలు చూస్తే ఇంతకుముందు గతంలో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళవి చాలా సహజంగా నవ్వుతూ ఆ తలంబ్రాలు పడుతూ అట్లాంటి ఫొటోస్ చూసాం. ఇప్పుడు అన్నీ కూడా ఆర్టిఫిషియల్ నవ్వులు. ఒక గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మళ్ళా ఇచ్చి ఒక ఆర్టిఫిషియల్ నవ్వు. అంటే మనం ప్రతిదీ కూడా కాన్షియస్ అయిపోయాం. సో అదేవిధంగా ఇప్పుడు అమ్మ మాట ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ అసలు మనం ఒక్క నెగిటివ్ మాట మాట్లాడలేదండి. ఆవిడని వ్యక్తిగతంగా మనం మాట్లాడలేదు. ఆవిడ గురించి మన భాషాపరంగా కూడా ఎటువంటి దుర్భాషలు ఆడలేదు మనం. ఆవిడకి ఏం చెప్పామంటే ఇలాగా కళ్యాణి అన్న ఆవిడ పెడితే ఆవిడ ఇలా నష్టపోయారటండి, ఇద్దరు ముగ్గురే అంటున్నారు కదా మీరు, 28 మందిలో 26 మంది బాగున్నారు అని అన్నారు. ఆ ఇద్దరికి మీరు ఆ కంపెనీకి చెప్పి డబ్బులు ఇప్పించేయచ్చు కదా, లేదంటే మీరే కొంచెం పెద్ద మనసు చేసుకుని ఇవ్వండి అన్నాం. అందులో తప్పే ఉందండి. ఇప్పుడు ప్రజలు నెగిటివ్ పెట్టినప్పుడు, ఇంతమంది నెగిటివ్ పెట్టినప్పుడు మీరు 2 రోజులుగా ఒక ప్రమోషన్ యాడ్ చేయలేదు, అంటే వాళ్ళ వీడియో. రెండోది ఎవరికి సమాధానం ఇవ్వకుండా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఆవిడ మొహంలో మొహం పెట్టి చూసి మాట్లాడలేదు. ఎప్పుడూ కూడా కెమెరా వైపు చూసి మాట్లాడతారు ఆవిడ. నిన్న మొన్న వీడియోస్లో నేను బడబాగ్నిని దాచుకున్నాను కడుపులో, దాన్ని నేను వెంకటేశ్వర స్వామికే సమర్పిస్తాను, ఈ ఆనంద నిలయంలోనే సమర్పిస్తాను. అది మీకెందుకు బాధ వస్తుంది? ఆ బాధ యాక్చువల్గా నష్టపోయిన వాళ్ళది ఆ బాధ. మీరు చిర్రావూరి వారితో మనం మాట్లాడాము. చిర్రావూరి కృష్ణకిషోర్ గారు రోజు ఓ వీడియో పెడుతున్నారు. ఇవాళ పొద్దున్నే ఒక వీడియో పెట్టారు, చూసుకోండి. అందులో ఆయన ఏం చెప్పారంటే ఈవిడ వల్ల ఎవరైతే మోసపోయారో ఆవిడ భర్త చేతిలో తన్నులు తింటోందిట, బెల్ట్ దెబ్బలు తింటోందిట. తెలుసా మీకు? ఇవాళ ఆయన మాట్లాడారు, నా కళ్ళంట నీళ్ళు వచ్చాయండి అని చెప్తున్నారు ఆయన.
మనం దీని మీద మాట్లాడుతున్నాం అంతవరకే. మనకి వ్యక్తిగతాలు వద్దండి. ఎవరైనా వ్యక్తిగతంగా కమెంట్ చేసినా కూడా దాన్ని మనం పట్టించుకోవద్దు, అవసరం కూడా లేదు మనకి. అలా పెట్టొద్దనే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరికైనా కూడా. ఎందుకంటే ఆవిడ మేకప్ వేసుకుంటారా, ఆవిడ ఎలా డ్రెస్సింగ్ అవుతారు, లేదు ఆవిడ ఏ రకంగా ఉంటారు, అది మనకు అనవసరం. అది ఆవిడకి నచ్చినట్టు ఆవిడ ఉంటారు. ఆవిడ ఏ రకంగా ఉన్నా దట్ ఈస్ హర్ పర్సనల్ ఇది అంతే. అలాగే వాళ్ళ పిల్లల గురించి కూడా మనం నెగిటివ్ కమెంట్స్ పెట్టద్దు. ఎవరికైనా పిల్లలే. వాళ్ళ కూతురు కమెంట్స్ ఆఫ్ చేసుకున్నారు. మామూలుగా అయితే మీకు తెలుసు కమెంట్స్ వస్తాయి, నెగిటివ్ కమెంట్ రాకూడదు వాళ్ళెవరికి కూడా. అది వాళ్ళ యాటిట్యూడ్ అది. మరి మీకు యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఎదురు వాళ్ళకు కూడా యాటిట్యూడ్ ఉంటుంది. మీరు కావాలంటే చూసుకోండి. మేము మాట్లాడాక ఇప్పటికి ఒక 10 మంది అయినా మీ గురించి మాట్లాడుంటారు. కొంతమంది ఇంకా మీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అమ్మ మీరు మంచి రోజులు వస్తాయమ్మా, మీకు ఇప్పుడు టైం బాగలేదు, మీకు కర్మ ఇలా ఉంది, ఇట్లా మిమ్మల్ని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇంకా అమాయకులు ఉన్నారు. అది చెప్తున్నాం మనం. అంటే మీ వీడియోలు చూసి ఇంకా మోసపోతున్న వాళ్ళు ఉన్నారు. మీరు మంచిగా మాట్లాడుతున్నారు, బాగుంది. మీరు కమర్షియల్గా ఎదిగారు, బాగుంది. అది వాళ్ళకి నచ్చింది, మీకు నచ్చింది, అది కూడా మేము మాట్లాడం. మీరు లక్షలు సంపాదించుకుంటారా, కోట్లు సంపాదించుకుంటారా, దట్ ఈజ్ యువర్, అంటే మీ లక్ కావచ్చు, లేకపోతే మీ వ్యక్తిగతం కావచ్చు. ఇప్పుడు కూడా మనం చెప్పేది ఒకటే ఏంటంటే, అమ్మ మాట ఆవిడకి మీరు పెడుతున్నారా, మీరు పెట్టిస్తున్నారా, లేదు మీరంటే ఇష్టమైన వాళ్ళు కమెంట్స్ పెడుతున్నారో మాకు తెలియదండి. కానీ బాడీ షేమింగ్ చేయొద్దు. మేము మిమ్మల్ని ఎప్పుడూ చేయలేదు. మమ్మల్నే కాదు, మీరు ఎవరిని చేయొద్దు దయచేసి. మీరు వీడియోస్ చేసుకోండి, మీ ఇష్టం అది. ప్రజలు చూస్తారా వాళ్ళ ఇష్టం, మోసపోతారా వాళ్ళ ఇష్టం. అది మోసపోవద్దని చెప్పడం వరకే మా బాధ్యత. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మేము మాట్లాడుతున్నాం అంతవరకే. ఇందులో మిమ్మల్ని వ్యక్తిగతంగా మేము కించపరచడం కానీ, లేకపోతే మీ వీడియోస్ చూడొద్దని ఈ రోజు వరకు మేము ఎవరికి చెప్పలేదండి. చిరావూరి వారికి మీకు ఏదైనా ఉంటే మీ ఇద్దరు చూసుకోండి. అది చిరావూరి కృష్ణకిషోర్ గారితో నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, వాస్తవాలు తెలుసుకోకుండా నేను ఎప్పుడూ మాట్లాడను. కానీ ఆయన కేవలం గ్రడ్జ్ ఉండడం వల్లనే ఈ విధంగా వీడియోలు చేపిస్తూ ఉన్నారు. నిజానికి ఈ అమ్మ మాట అన్న ఆవిడ జెన్యున్గానే ఉండింది. చిరావూరి గారికి ఈవిడికి పడకపోవడం వల్ల మధ్యలోని సత్యభామ ఎవరైతే ఉన్నారో గోవింద సేవ అన్న ఛానల్ ఆవిడ చేత చేయిస్తున్నారు అని చెప్పి కూడా మరి కొంతమంది అంటూ ఉన్నారు. ఏమంటారు? అది వాళ్ళు చూసుకోవాలండి. ఇప్పుడు గోవింద సేవ ఆవిడ కూడా అన్ని ఎవిడెన్స్లు పెట్టి మాట్లాడుతున్నారు. నిన్న ఈమెయిల్ ఇచ్చానండి, ఇంకా చాలామంది బాధితులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నేను ఆ వివరాలు తీసుకున్నాక మాట్లాడతాను అని చెప్తోంది. ఆవిడ ఏం మాట్లాడుతున్నారో, ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పొప్పులు ఉంటే అది అమ్మ మాట ఆవిడ వాళ్ళు చూసుకోవాలి. తర్వాత అమ్మ మాట ఆవిడంతటా ఆవిడ ఫోన్ చేసి మాట్లాడాలి ఏదైనా చెప్పదలుచుకుంటే. మళ్ళీ వాళ్ళ మరిది గారు మాట్లాడి మీరు అలా ఎలా మాట్లాడతారండని బిగ్ టీవీకి ఫోన్ చేసి అవంతా అవసరం లేదండి. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎ క్లారిఫికేషన్, మీరు ఒక వీడియో చేసి ఆ వీడియో పంపించండి, ఆవిడ చేత పంపించండి. ఆవిడ మాట్లాడి ఆవిడ పెడితే తను వేసుకుంటారు. ఒకవేళ మీది కరెక్ట్ అనుకుంటే ఖచ్చితంగా వేస్తారు, తప్పు లేదు. ప్రతిదానికి అదర్ సైడ్ కూడా మనం వినాలి అనేది మనకు కూడా తెలుసు. ఆ ఇంగిత జ్ఞానం మనకు కూడా ఉంది యాజ్ ఎ జర్నలిస్ట్. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే, అమ్మ మాట ఆవిడకి కావచ్చు, వాళ్ళ మరిది గారికి కావచ్చు, మీరు ఏదైనా వివరణ ఇవ్వదలుచుకుంటే ఖచ్చితంగా పంపించండి. ఇక్కడ వింటారు, వేస్తారు. లేదు మీరు ఫోన్ ఇన్కి వస్తామంటే కూడా వాళ్ళు తీసుకుంటారండి, అందులో ఏం అబ్జెక్షన్ లేదు. నిన్న జయమ్మ గారికి ఆవిడ ఫోన్ చేశారు, యాంకర్ గౌతమి గారు, కానీ ఆవిడ స్విచ్ ఆఫ్ వచ్చింది. కాబట్టి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా మీరు బిగ్ టీవీకి ఫోన్ చేయండి, మీరు వివరాలు ఇవ్వండి, వాళ్ళు వేసుకుంటారు. అంతేగాని వ్యక్తిగత దూషణలకి ఎవరైనా పాల్పడుతుంటే మీరు వద్దు అని చెప్పండి దయచేసి. అది మీరు చేయకపోతే మరీ మంచిది. మీకోసమని ఎవరైనా చేస్తూ ఉంటే కూడా మీరు ఖండించండి. ఎందుకంటే నేను తల్లి లాంటి దాన్ని చెప్తున్నాను, అమ్మ మాట అని అంటారు కాబట్టి, మీ మాట వాళ్ళు వింటారు కాబట్టి అది చెప్పాల్సిన బాధ్యత మీది అని చెప్తున్నాను. ఇంకొకటి మేడం, మేము జెన్యూన్, మేము ఎలాంటివి కూడా ప్రమోషన్స్ చేయలేదు, ఫేక్ ప్రమోషన్స్ చేయలేదు. ఒకవేళ ఫేక్ అయితే మేము ఎందుకు ప్రమోట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఓకే, అది నిజమే అనుకుంటే ఇవాళ కొన్ని చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి అందరి కింద కూడా బాధితులు అని చెప్పి ఫేక్ కమెంట్స్ పెట్టే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే నిజమైన బాధితులు బయటకు వచ్చి చెప్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు నిజమైన బాధితులే వస్తారు కదండి. ఒకవేళ వాళ్ళు ఫేక్ అనుకుంటే మీరు వాళ్ళని నిలదీయచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎవరో మీకు తెలుసు. ఇప్పుడు మీరు చెప్పబట్టి వాళ్ళు ఒక ఫేస్ బాగు చేయించుకోవటానికో, అంటే గ్లో కోసమో, లేకపోతే అవాంఛిత రోమాలు తీసుకోవడం కోసమో క్లినిక్స్కి వెళ్ళి ఉండొచ్చు వాళ్ళు. ఓకే, మీరు చెప్పారు, మంచి ఉద్దేశంతో చెప్పారు, ఎవరు కాదంటలా. వాళ్ళు బాధితులు అయ్యారు కాబట్టి మనం ఏం అడుగుతున్నామంటే, ఒకవేళ వాళ్ళు చెప్పింది తప్పైతే మీరు వీడియో చేయండి, వాళ్ళని నిలదీయండి, లేదు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి. మీరు బాధితుల పక్షాన కూడా నిలవండి అని మనం క్లియర్ కట్గా
అమ్మ మాట జయమ్మ గారికి చెప్తున్నాం. ఇంకొకటి మేడం, మేము చేసే ప్రమోషన్స్ వల్ల ఎవరు కూడా బాధపడట్లేదు కదా. ఇప్పుడు మీరు మమ్మల్ని ఇలా ప్రశ్నిస్తున్నారు, మా పరువు బజార్కి ఏడుస్తున్నారు. ఇప్పుడు మరి పెద్ద పెద్ద హీరోలు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు కదా. మరి వాళ్ళని ఎందుకు ఇలా వేలెత్తి చూపించట్లేదు మీరు? వాళ్ళ గురించి ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడట్లేదు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. మొన్న మాట్లాడాం కదండి, మనం గుట్కా యాడ్ గురించి మాట్లాడాం కదా. 3 హీరోలు చేస్తారు, వాళ్ళు ఒక పలుకు రోట్లో వేసుకుంటారు, ప్రాణాలు పోయేది ఎదరవాళ్ళకని చెప్పాం మనం. ఇప్పుడు ఎవరి గురించి అయినా మనం మాట్లాడతామండి తప్పు చేస్తే. ఇప్పుడు సెలబ్రిటీలు అంటే మీరు సెలబ్రిటీనే, అమ్మ మాట ఆవిడ కూడా సెలబ్రిటీనే, ఎవరు కాదన్నారు? ఆవిడ సెలబ్రిటీ అవ్వడం వల్ల ఇంత గొడవ జరుగుతోంది. అది ఆవిడ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆవిడ సాధారణమైన మహిళ కాదు ఆవిడ. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే మీ మాటకు ఒక విలువ ఉంది కాబట్టి మీరు ఒకటి ప్రమోట్ చేసేటప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు, ఈ ప్రమోషన్స్ వద్దమ్మా, మేము చూడలేకపోతున్నాము, ఈ పూజలు అవంతా కూడా మాకు చూపించకండి, మీరు హ్యాపీగా ఉండండి, మీరు ఇవన్నీ వదిలేసి మీరు ఉండండి అంటున్నారు. అది కూడా నేనేం చెప్పను, అది కూడా ఆవిడ ఇష్టం, మనకి సంబంధం లేదు. ప్రజలు ఏం చెప్తారో మీరేం చేస్తారో మీ ఇద్దరి మధ్య, అది మనమేమి ఎవరికి వారధి కాదు. కాబట్టి మనం అడుగుతున్న రిక్వెస్ట్ ఏంటంటే ఆ కళ్యాణి అన్న ఆవిడకి ప్లస్ ఇంకెవరో వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతున్నాం. ఒకవేళ వీళ్ళు నష్టపోయారంటే మీరు అలాంటి ప్రమోషన్స్ చేయకండి అని మనం ఈ సందర్భంగా కోరుతున్నాం. మీకు వచ్చే నెగిటివ్ కమెంట్స్ ఒక్కొక్క వీడియోకి 400-500 ఉంటున్నాయి. 400-500 మంచి వీడియోస్, 400-500 పైగా మంచి కమెంట్స్ వచ్చేది. ఈరోజు 4-5 మంచి కమెంట్స్ వచ్చి ఇన్ని నెగిటివ్లు వస్తున్నాయంటే ఇందులో తప్పు మాదా మీదా అనేది మీరే ఆలోచించుకోండి. అండ్ వేరే వాళ్ళ వీడియో కింద వచ్చాయంటే పెట్టించారు అనుకోవచ్చు, మరి ఆవిడ వీడియో కింద కూడా సేమ్ అలాగే వస్తున్నాయి కదా బాధితులు. అదే చెప్తున్నానండి, ఆవిడ దానికి పోనీ ఇప్పుడు మనం ఒక 10 వీడియోస్ వస్తే 10 వీడియోస్లో యావరేజ్ని మీరు 500-600 చూసుకుంటే 6000 నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి. హార్డ్లీ ఒక 600 కూడా పాజిటివ్ రావట్లా. ఆవిడ వీడియోలో కూడా 900-800 ఉంటున్నాయి. మీకు అందులో కూడా 335 నెగిటివ్ ఉంటున్నాయి. మరి దీనికి ఆవిడే ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో ఎవరి తప్పిదం లేదు, ఎవరు వెళ్ళి మీరు అందులో పెట్టండి అని చెప్పరు, అంత ఓపిక టైము ఎవరికి లేవు. మనం ఇవాళ అసలు చెయ్యాలని అనుకోలే ఈ వీడియో. వాళ్ళు బాడీ షేమింగ్ చేశారు కాబట్టి అది వాళ్ళు చేయించారా, ఎవరైనా చేశారా, వాళ్ళ మీద అభిమానం కొద్దీ మనకు తెలియదు. కాబట్టి ఒకవేళ అలాంటివి ఉంటే మీరు ఖండించండి మీ అమ్మ మాట తరఫున అని మనం చెప్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్.